హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అక్షర కిచెన్ అండ్ మల్టీ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ లివర్ వండానండి. చాలామంది ఎందుకో ఇష్టపడరు చికెన్ లివర్ని. చాలామంది అంటే 50%. కాకపోతే దాంట్లో ఉండే పోషకాలు విటమిన్స్ వల్ల ఎంత మేలు జరుగుతుందో అనేది నేను ఒకసారి మీకు చెప్తాను, వినండి. చికెన్ లివర్లో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి12, ఫోలేట్ మరియు సెలీనియం అధికంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి అలసటను తగ్గించడానికి ఇది మేలైన ఆహారం. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది, చర్మము మరియు గోళ్ళ ఆరోగ్యానికి మంచిది. విటమిన్ బి12 మెదడు పనితీరుకు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరము. ఐరన్ రక్తహీనత, ఎనీమియా నివారణకు, శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి తోడ్పడుతుంది. ఫోలేట్ కణాల విభజన మరియు పెరుగుదలకు ముఖ్యమైనది. సెలీనియం ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి కీళ్ళ నొప్పులు, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రోటీన్ కండరాల బలానికి, బరువు నిర్వహణకు సహాయపడుతుంది. ఐరన్ మరియు బి12 పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక సూపర్ ఫుడ్. కంటి ఆరోగ్యము విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్ నిరోధకము సెలీనియం ఇతర యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. శరీరంలో అలసటను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గర్భధారణ సమయంలో ఫోలేట్ ఉండడం వల్ల గర్భిణీలకు మంచిది. అయితే డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. గమనించాల్సిన విషయం ఏమిటంటే చికెన్ లివర్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది. మేమైతే చికెన్ లివర్ను ఫ్రెష్గా ఇలా చికెన్ షాప్లోనే క్లీన్ చేయించి ఉప్పుతో, పసుపుతో వాటర్లో వేసి నీట్గా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఇప్పుడు ఈ కర్రీ ఎలా వండాలో సింపుల్గా వండి చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే మా వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట. వేడెక్కిన ఆయిల్లో మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఫుల్ ఫ్రై అవ్వాలి. అప్పుడు దాంట్లో ఉన్న స్మెల్ కానీ ఏది రాదు, మనకి పచ్చిదనం అంతా పోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే పోసి బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేయడానికి 15 నిమిషాలన్నా పడుతుంది మనకి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇవి ఎంత ఫ్రై అయితే అంత టేస్టీ వస్తాయన్నమాట, తినాలనిపించుద్ది. కొంతమంది స్మెల్ వస్తుంది అంటారు, అందుకని బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, నేను హై ఫ్లేమ్లో పెట్టా యాక్చువల్లీ తొందరగా అవ్వాలని. చూడండి, ఇలా దగ్గరికి బాగా ఫ్రై అయ్యింది. ఈ ఫ్రై అయిన ఐటమ్స్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండీ తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసుకున్నాను. ఇవి కలుపుతూ కొంచెం బాగా వేగాలన్నమాట.
చూడండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్ నాకు సరిపోద్ది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. తొందరగా ఫ్రై అవ్వడానికి మనము కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇదొక ట్రిక్ అన్నమాట. తర్వాత నేను పసుపు కూడా వేసేసుకున్నాను. పసుపు కూడా వేసేసుకొని చూడండి, ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని ఈ మిశ్రమంలో వేసుకున్నాము. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కానీ ఇంకా దీంట్లో ఆనియన్స్లో కలిపి ఫ్రై అవుతే ఒక 5 నిమిషాలు అలా మిక్స్ చేస్తూ ఆల్రెడీ లవంగా, చెక్క, ధనియాలు మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మసాలా వేసుకుంటున్నాను. నేను మసాలా వేసేసుకున్నాను. మనకు ఎంత కావాలో కారము దాన్ని బట్టి నేను వేసుకున్నాను. మీరు కూడా మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఏ స్మెల్ కూడా రాదు. కాబట్టి ఎక్కువే వేసుకోండి. నేనైతే నాకు కావాల్సినంత నేను వేసుకున్నాను. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. ఇలా మసాలా అంతా దానికి పట్టాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం పేస్ట్ నేను అప్పుడే పట్టానన్నమాట. అందుకని డైరెక్ట్ అలా కొంచెం వాటర్ రీచ్గా వచ్చింది. వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా, అల్లము. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా మన చికెన్ లివర్కి బాగా పట్టాలన్నమాట. పడితే లివరు చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అదైతే మన డ్యూటీ. చూడండి, ఇలా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనకు అవసరమైనంత కారం, ఆల్రెడీ మసాలా వేసుకున్నాము, కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి కారం చూసి వేసుకోండి. నేనైతే ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే మేము ఎక్కువే తింటాం కారం. కారం వేసుకున్నాక బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు స్టవ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఇవి గట్టిగా ఉంటాయి కదా, కొంచెం ఉడకాలన్నమాట. అందుకని ఒక హాఫ్ గ్లాస్ అన్నా 1 గ్లాస్ అన్నా వాటర్ పోసుకొని ఇదిగోండి ఇలా కలుపుకొని చక్కగా దాంట్లోకి నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కూరలోనే నేను కొత్తిమీర వేసేసుకుంటాను, ఎందుకంటే కూరతో పాటు కొత్తిమీర కూడా ఉడికితే ఆ స్మెల్ వేరుగా ఉంటుంది, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. అందుకని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అన్నమాట. ఇలా కొత్తిమీర వేసేసుకొని చక్కగా దాన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక 10 నిమిషాలు చాలు ఉడకడానికి. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. వాటర్ కూడా దగ్గరికి వచ్చేసింది. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు పెట్టుకొని స్టవ్ కట్టేయడమే. నాకు ఇంకా కొంచెం దగ్గరికి కావాలి గ్రేవీ, సో నేను ఇంకొద్దిసేపు మగ్గనిస్తున్నాను స్టవ్ పైన. ఇలా మొత్తానికి ముక్క ఉడికింది. సో ముక్క చాలా టేస్టీగా ఉంది. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. కర్రీ అయితే సూపర్ అండి, మంచి స్మెల్ వస్తుంది. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్క మనకి 70% ఉడికితే చాలండి, ఇంకా కర్రీ అయిపోయినట్లే. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే, మా కర్రీ వీడియోస్, మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను, మీకు నచ్చిందా?
బాగుందా?